వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ ప్రశాంత్ గారు అండ్ డైటీషియన్ పావని గారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్, నమస్తే. హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు లైక్ ఎక్సర్సైజెస్ లైక్ ఈ జిమ్ చేయకూడదు అని అంటారు. సో ఎందుకు అలా? హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కొంచెం మానిటరింగ్ ఎవరైనా పక్కన ఉండి క్లోజ్ మానిటరింగ్లో చేస్తే బెటర్. వర్కౌట్ చేయకూడదని కాదు, కొన్ని రిస్ట్రిక్టెడ్ వర్కౌట్స్ ఉంటాయి. మనం డాక్టర్ గైడెన్స్, ఒకవేళ డాక్టర్ దీనికి క్లియరెన్స్ ఇవ్వలేదు, మీరు అసలు జిమ్కి వెళ్ళకూడదు అని అంటే మనం చేయకూడదు. ఓకే. యా, మనకి ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఉంటే కనుక మరీ కంప్లీట్గా వర్కౌట్ చేయకుండా ఉన్నా కూడా మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం లీడ్ అవుతుంది. హార్ట్ డిసీజ్ అంటే అందులో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే సివిడి ఉంటుంది, లేకపోతే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఓన్లీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో యాక్చువల్గా కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే డెఫినెట్గా వాళ్ళు వర్కౌట్స్ చేస్తేనే హెల్ప్ అవుతుంది. సో సివియర్ హార్ట్ డిసీజ్, స్టంట్స్ వేసిన వాళ్ళు, బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు డాక్టర్ కావాలి. ప్రశాంత్ చెప్పినట్టు డాక్టర్ సజెస్ట్ చేస్తేనే దే కెన్ డూ ఇట్. అండ్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా జిమ్ చేయొచ్చా? ఖచ్చితంగా చెయ్యాలి. ఓకే. డయాబెటీస్ అనేది అంటే హెరిడిటరీ ఒక పార్ట్ అనుకోండి, బట్ దాన్ని అట్లీస్ట్ మనం కంట్రోల్ చేయాలి అన్నా, లేకపోతే అసలు లేని వాళ్ళకి రాకుండా ఉండాలన్నా సరే, ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలంటే కొంచెం మంచి డైట్ ఫాలో అవ్వాలి. ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, అంటే నాకు జిమ్ ఉంది కదా ఖచ్చితంగా జిమ్మే రావాలని ఏం లేదు. వర్కౌట్ ఇంట్లోంచైనా చేయొచ్చు, ఆర్ యోగా చేయొచ్చు. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఒక 1 hour ఎవ్రీడే ఒక రొటీన్ లైఫ్ స్టైల్ లాగా పెట్టుకుంటే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సో ఏ వర్కౌట్ చేస్తే మంచిది? లైక్ జిమ్, యోగా, జుంబా, ఏరోబిక్స్? వర్కౌట్ రిలేటెడ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలా అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి ఎవ్రీడే ఒక 7 kilometers 10 kilometers వాక్ చేయటం, లేకపోతే కంటిన్యూస్గా గైడెన్స్ లేకుండా జాగింగ్ చేయటం, ఇలా. లేకపోతే జుంబా మంచిదే, ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్టివిటీ. 1 hourలో మంచి క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఎనర్జీ ఎక్స్పెండిచర్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఎట్ ద సేమ్ టైం ఈ వాకింగ్ చేసేవాళ్ళు కానీ, జాగింగ్ చేసేవాళ్ళు కానీ, జుంబా చేసేవాళ్ళు ఏంటంటే మనం ఎవ్రీ డే అదే వర్కౌట్ చేయడం వల్ల కొన్ని మజిల్స్ మాత్రమే ఎంగేజ్ అవుతాయి. సో బాడీలో చాలా మజిల్ గ్రూప్స్ ఉంటాయి. మనం అవన్నీ ఎంగేజ్ చేయకుండా మనం ఓన్లీ ఈ యాక్టివిటీ ఒకటే చేస్తే ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, 100% వస్తాయి. సో అది కాకుండా ఉండాలంటే కొంచెం మనం మజిల్ స్ట్రెంథనింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏదర్ జిమ్కి వస్తే ఏంటంటే మనం డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో దాంతో అన్ని మజిల్ గ్రూప్స్ కూడా ఎంగేజ్ చేసుకోవచ్చు. జిమ్ ఆప్షన్ లేదు అనుకుంటే మనం ఇంట్లో ఉండి కొన్ని మనం ఫంక్షనల్ మూమెంట్లో కూడా ఐసోమెట్రిక్ మూమెంట్స్ ఇవన్నీ యాడ్ చేసి కూడా, ఇప్పుడు నీ మజిల్స్ ఉంటుంది, నీకి సరౌండింగ్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్ట్రెంథనింగ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. సో నేను ఓన్లీ వెయిట్ లాసే టార్గెట్ పెట్టుకొని నేను కంటిన్యూస్గా అదే చేసుకుంటూ వెళ్తా అంటే మాత్రం ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ యాక్టివిటీ అనేది కంప్లీట్లీ చాయిస్. సో వాళ్ళకున్న ప్లేస్లో ఆర్ వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఎనీ యాక్టివిటీస్ ఫైన్. ఈ వెయిట్ లాస్ అనేది 1 kg వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక కాంక్రీట్గా ఇది ఒక మిరాక్యులస్ డైట్. ఇప్పుడు దివ్య గారు నా దగ్గరకు వచ్చారు, నాకు ఒక 10,000 ఇచ్చేస్తా అన్నారు. నేను ఒక 2 monthsలో నాకు ఈ టార్గెట్ ఇచ్చారు అని చెప్పేసి నేను ఓకే, నాకు వచ్చింది 10,000 రూపీస్. ఈ 10,000 రూపీస్కి నేను రావాలంటే ఇది ప్లాన్, మీరు డైలీ 1 hour చేయండి, ఇంత డైట్ తీసుకోండి అని చెప్పడానికి ఉండదు. సో అట్లా ఎవరైనా చెప్తున్నారు అని అంటే జస్ట్ ట్రాప్ చేస్తున్నట్టే. మనకి ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. మీ బాడీ డైజెషన్ ఎలా ఉంది, మీ మెటబాలిజం ఎలా ఉంది, ఆర్ మీ ప్రీవియస్ డైట్ హిస్టరీ ఎలా ఉంది. సో ఇవన్నీ, మీ స్లీప్ సైకిల్ ఎలా ఉంది, మీ స్ట్రెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటాయి అనమాట. సో మనం స్టార్ట్ చేసేటప్పుడే ఎవరైనా 10 kgs టార్గెట్ పెట్టుకొని వచ్చారనుకోండి, నాకు ఒక 4 monthsలో నాకు 10 kgs అట్లా కావాలి అంటే మేము 4 monthsలో మేము 6 kgs తగ్గుతామని చెప్తాం. వి స్టార్ట్ విత్ లోవర్ టార్గెట్. ఎందుకంటే ముందే ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఆర్ లోవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే ఏంటంటే దీంట్లో వెయిట్ లాస్లో చాలామంది డిమోటివేట్ అయిపోతారు. అంటే నేను 1 month ఇంత కష్టపడి చేశాను అంటే ఏదో అంటే మన కోసం ఏదో చేస్తున్నట్టు, వాళ్ళ కోసమే కదా ఇది చేసేది. నేను 1 month ఇంత కష్టపడి చేశాను అయినా కూడా నాకు జస్ట్ 2 kgs తగ్గింది కదా అని అంటారు. బట్ సో 2 kgs ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మనము ఆ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నామా అంటే అన్ని రోజులు మనం ఒక 6 years 7 years మనం ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మన జాబ్, దీనివల్ల మనం పుట్ ఆన్ అయిన వెయిట్ని మనం ఒక 2 monthsలో మనం డ్రాప్ చేద్దాం అనుకుంటే మీరు ఎలాగైతే డ్రాప్ చేస్తారో మళ్ళీ అంతే బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో స్లోగా మీరు ఏదైతే డైట్ లాంగ్ లాస్టింగ్ ఫాలో అవ్వగలుగుతారో అలా పెట్టుకొని యాక్టివిటీ కూడా ఒకటేసారి ఎక్స్ట్రీమ్గా చేయకుండా స్లోగా స్టెప్ బై తీసుకుంటూ వెళ్తే
మీరు ఈ మంత్ 2 kgs డ్రాప్ అవ్వచ్చు, బట్ ఒక డౌన్ ద లైన్ ఒక 6 monthsలో మీరు 8 kgs డ్రాప్ అవ్వచ్చు, 1 yearలో 15 kgs డ్రాప్ అవ్వచ్చు. మీ టార్గెట్ ఏది ఉంటే అది మీరు రీచ్ అయిపోతారు. సో దాని గురించి పక్కన పెట్టేసేయండి. అసలు వెయిట్ లాస్ అనే కాన్సెప్ట్ మర్చిపోయి మీకు వర్కౌట్లో ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి, మీకు డైట్ తీసుకోవడం వల్ల మీ బాడీలో ఎట్లాంటి పాజిటివ్ రియాక్షన్స్ అవుతున్నాయి అనేది ఫోకస్ చేస్తే మాత్రం అది చాలా మీరు నోట్ చేసుకోవాలి. మేము అందుకే చాలామంది క్లయింట్స్ చెప్తాం, మీరు వర్కౌట్ డైట్ స్టార్ట్ చేసే ముందు మీ బాడీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో పెన్ డౌన్ చేసుకోండి. ఓకే, వెయిట్ ఒకటి పక్కన పెట్టేసి ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో పెన్ డౌన్ చేసుకుంటే ఒక 3 months తర్వాత బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తాయి. స్ట్రెంత్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, స్లీప్ బెటర్ అవుతుంది, స్కిన్లో గ్లో వస్తుంది. ఇవన్నీ మర్చిపోతారు. అది ఆ వెయిట్ ఒక్కటే కావాలి అందరికి. యా, అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే యూ వాంట్ ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్? యా, సో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వెయింగ్ స్కేల్ మీద ఎవ్రీడే చెక్ చేసుకొని మార్నింగే చెక్ చేసుకొని అయ్యో నేను ఒక 200 grams పెరిగాను అని చెప్పి అంటే ఆ డిప్రెస్ అవ్వడం కంటే ఇంచెస్ నేనేం చెప్తానంటే లైక్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ మెజరింగ్ టేప్ తోటి బాడీలో ఇంచెస్ ఎలా డ్రాప్ అవుతున్నాయో అది ఒకటి చెక్ చేసుకుంటే ఇట్ విల్ బి పర్ఫెక్ట్. అంటే ఇంచ్ లాస్కి వెయిట్ లాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 100%. ఇంచ్ లాస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్ లాస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. కొంతమంది తొందరగా వెయిట్ లాస్ అవుతారు, కొంతమంది చాలా స్లోగా ఉంటుంది వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది. ఓకే, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు చెప్పినట్టు చాలామంది లైక్ ఇప్పుడు ఒక 55 kgs ఉన్నారనుకో, వాళ్ళు 50కి రావాలనుకుంటారు. సో వాళ్ళకి 1 kg లాస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో వాళ్ళు ఏంటంటే అబ్బా ఇంకా జిమ్ చేసిన వేస్ట్, వెయిట్ లాస్ అవ్వరు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ డైట్లో బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేసినప్పుడు ఇంచ్ లాస్ అయితే అది గుడ్ ప్రోగ్రెస్ అనమాట. అదే చెప్తాం మేము కూడా. వెయిట్ స్కేల్లో చూసి మీరు టెన్షన్ పడకండి, మీకు ఇంచ్ లాస్ అవుతుందా, అక్కడ మజిల్ గెయిన్ అవుతున్నట్టు మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది, సో అది కూడా చూసుకోండి అని చెప్పేసి. చాలామంది చాలా పాజిటివ్గా తీసుకుంటారు. నాకు డ్రెస్సెస్ లూజ్ అవుతున్నాయని చెప్పేసి మేము ఫొటోస్ కూడా తీసుకుంటాం మా క్లయింట్స్వి, కొలెక్ట్ చేసి డిఫరెన్స్ అనేది కూడా చూపిస్తాం అనమాట. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి పర్ సమ్ ఎవరైనా ఎక్స్ లేడీ 55 kgs నుంచి 50 kgsకి రావాలి అంటే బికాస్ 55 kgs సెల్ఫ్ ఈజ్ ఏ గుడ్ రివార్డ్. ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడమే కొంచెం అంటే ఆల్రెడీ షీఈ్ ఇన్ వెరీ గుడ్ లైఫ్ స్టైల్లో ఉన్నట్టే. సో ఆ 55 నుంచి 50 రావడానికి కొంచెం కష్టం ఉంటుంది. బట్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ గోల్ ఉంది, ఆర్ ఏదైనా షూట్ ఉంది, ఆర్ వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్లో ఏదైనా ఉన్నారు అనుకుంటే అట్లాంటి వాటికి లైక్ ట్రైనింగ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది, డైట్ కూడా కొంచెం వేరేగా డిజైన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. అండ్ సార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి మేము డిస్క్రిప్షన్లో పెడతాం. సో యూ వాంట్ టు కాంటాక్ట్ దెమ్. థ్యాంక్ యూ.